వర్క్లలో చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే హోమ్ స్టేస్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇన్ కేస్ మీరు ప్రీ బుకింగ్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే డైరెక్ట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో రూమ్స్ అయితే చాలా చీప్ అండి. అరౌండ్ 300 to 500 బడ్జెట్లో మనకైతే రూమ్ వచ్చేయడం జరుగుతుంది. దట్ టు వీకెండ్. సో వీక్ డేస్లో అయితే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కే రావచ్చు అనుకుంటున్నా. సో ప్రెజెంట్ అయితే మనం మన హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, జీబ్రా హాస్టల్. సో ఒకసారి అక్కడికి రీచ్ అవ్వగానే మనం అయితే చూద్దాము. సో టాప్ రేటింగ్లో ఉంది హాస్టల్స్లోనే అది ఇక్కడ వర్క్లలో. సో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు హౌసెస్ అన్ని టెంపుల్ స్టైల్లో అయితే కట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో ఆ స్లోప్ అనేది ఉన్నట్లయితే ఏంటంటే ఆ వర్షపు నీరు అంతా కిందకి వెళ్ళిపోతుంది, హౌస్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదని చెప్పేసి ఎంత లగ్జరీ హౌసెస్ చూసుకున్నా సరే ఆ పైన గోపురం లాగా అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనమైతే మెయిన్ క్లిఫ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో స్టార్టింగ్లోనే లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ హౌస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మనమైతే ఆల్మోస్ట్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఒకసారి చెక్ ఇన్ అవగానే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వర్క్లా అండి. ఏంట్రా ప్రతి వీడియోలో గుడ్ మార్నింగ్ చెప్తాడు కదా, ఇక్కడ స్పెషల్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో దానికైతే ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. సో చెప్తాను వినేయండి. ప్రతి రోజులాగే ఎర్లీ మార్నింగే మనం వర్క్లోకి అయితే రీచ్ అయిపోయామండి. బట్ చెక్ ఇన్ అయితే అయిపోయాము. చెక్ ఇన్ అవగానే ఏంటంటే నేనైతే వర్క్లలో 4 days ప్లాన్ చేసుకున్నాను. సో అందువల్ల రాగానే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక ఫుల్ స్లీప్ అయితే వేసానండి. సో లేచి చూస్తే టైం అయితే 4 PM అయిపోయింది. సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనం అయితే ప్రెసెంట్ 5 PM అయితే అయిందండి టైము. సో లొకేషన్ చూస్తున్నారు కదా, క్లిఫ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం అయితే చాలా రెస్టారెంట్స్ అయితే చూసుకోవచ్చు అండ్ లొకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ వర్క్లో కూడా మొత్తం వచ్చేసి విల్లాస్, ఆయుర్వేదిక్ స్పాస్, హాస్టల్, రెస్టారెంట్స్ అండ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ బీచ్ మీద అయితే రన్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ కేఫ్స్ అండ్ లోకల్ షాపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒకసారి ప్రతిదీ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో మన కోవలంకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే కోవలం అనేది బీచ్ కి ఎదురుగా ఉంటుంది, బట్ ఇక్కడైతే క్లిఫ్ వ్యూ ఉంటుందండి. ఆ క్లిఫ్ వ్యూ వల్ల అదర్ బీచెస్ కంటే ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సో ఒకసారి అయితే వీడియో మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో మొత్తం బోర్ కొట్టకుండా కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే బాధ్యత అయితే మీది. అంతేకాకుండా వీడియో మొత్తం చూసాక నచ్చినట్లయితేనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మనం క్లిఫ్ కి పైన అయితే ఉన్నామండి. సో ఇక్కడ నుంచి ఒకసారి బీచ్ అయితే చూసుకోవచ్చు. మనకి మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు కదా. ఒకసారి క్లిఫ్ టూర్ అయితే చూసేద్దాం. దాంతో పాటు లోకల్ షాపింగ్ కూడా చూసేసి మనం అయితే కిందకి వెళ్ళిపోయి బీచ్ దగ్గర వాటర్ స్పోర్ట్స్ అండ్ పారాగ్లైడింగ్ ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ అయితే ఉండడం జరిగింది. సో అది మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు గర్ల్స్ గ్యాంగ్స్ అయితే ఎక్కువ వస్తున్నారండి. ఒక 3 members 5 members కలిసేసి ఇక్కడికైతే వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ అయితే ఉంది. మనం కోవలం చూసుకున్నట్లయితే అక్కడికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదనమాట. తిరువనంతపురం వరకే ట్రైన్ ఉండడం జరిగింది. బట్ ఇక్కడ ఇదేంటంటే దీన్ని వర్క్లా శివగిరి అంటారండి. సో ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ గురించి చూసుకున్నట్లయితే మనకి రూమ్స్ అనేవి డెడ్ చీప్ లో వస్తాయండి. మనం వీకెండ్స్ అయినట్లయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, వీకెండ్స్ లో అయితే 300 to 500 రూపీస్ వరకు అయితే ఉండడం జరిగింది హాస్టల్స్ అనేవి. ఇన్ కేస్ వీక్ డేస్ లో అయినట్లయితే మనకి 250 నుంచి 400 బడ్జెట్ లోనే వచ్చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే థర్స్డే నైట్ కి అయితే వచ్చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అయితే ఈ సరౌండింగ్స్ అన్ని చాలా అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయండి చూడడానికి. ముందుగా వర్క్లలో చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. సన్ రైజ్ అయితే ఇక్కడ చూసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ అయితే మనం రెస్ట్ తీసేసుకొని రూమ్ లో ఈవినింగ్ 5 PM అప్పుడు బయటకు వచ్చినట్లయితే మనం సన్సెట్ అండ్ బీచ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఒకేసారి ఇన్ కేస్ మీరు ఏమైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే మనకి దగ్గరలోనే వాటర్ స్పోర్ట్స్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో అది కూడా చేసేయచ్చు అనమాట. అండ్ వన్స్ అది అయిపోగానే రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి నైట్ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫేమస్ ఇక్కడ. సో ఈ క్లిఫ్ మొత్తం జనాలే ఉంటారనమాట. ఈవినింగ్ మనం 6 తర్వాత వచ్చినట్లయితే అండ్ మొత్తం లైటింగ్ తో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైనట్లయితే అది నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ లో ఫుడ్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఈవినింగ్ ఫుడ్ తినేటప్పుడు లైవ్ కాన్సర్ట్ అయితే ఉంటుందండి. సో అది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. మనం తిన్న ఫుడ్ వరకు పే చేసుకుంటే చాలు. ఇన్ కేస్ మనం మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు అలా చూసుకున్నట్లయితే కాన్సర్ట్ కి పే చేయాలి అండ్ ఫుడ్ కూడా పే చేయాలి. మనకి పర్ పర్సన్ కి 3000 వరకు అయితే అవుతుంది. బట్ ఇక్కడ నువ్వు ఒక బిర్యానీ తింటా కూడా ఒక 2 hours అయితే స్పెండ్ చేయొచ్చు. సో జస్ట్ ఇన్ 300 రూపీస్ లో అయితే నీకు అక్కడ వచ్చే కంప్లీట్ సెటప్ అండ్ ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట. సో మనమైతే కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి లొకేషన్ కి వచ్చినట్లయితే.
ఇక్కడ మార్నింగ్స్ మిస్ అయినా పర్లేదు, ఈవినింగ్స్ అయితే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా లైవ్ మ్యూజిక్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఈవినింగ్ టైంలో. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో అస్సలు అయితే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి జటాయు అనేది 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఉండడం అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. జటాయు అనేది వన్ డే అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మ్యాన్రూ ఐలాండ్స్ ఉంటుందండి, అక్కడైతే సౌత్ ట్రిప్ లోనే బెస్ట్ కయాకింగ్ ప్లేస్ అండి అది. మోస్ట్లీ అందరికి కయాకింగ్ అంటే అల్పి బ్యాక్ వాటర్సే గుర్తొస్తుంది, బట్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మన 3 days ఐటినరీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా ఒక 5 to 6K అయితే అయిపోతుందండి. ఇన్ కేస్ మనం దగ్గర లొకేషన్స్ నుంచి వచ్చినట్లయితే లైక్ తమిళనాడు లేదా దగ్గర కర్ణాటక ఇటు సైడ్ నుంచి వచ్చినట్లయితే ఇంకా లో బడ్జెట్ లోనే అయితే మనకి ఈ ట్రిప్ అనేది ఫినిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేసెస్ అనేది ఫ్రీడమ్ అండి, చాలా అంటే చాలా ఫ్రీడమ్ కి మనం చూసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా బతకొచ్చు. సో అందుకోసమే ఇలాంటి ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైడ్ కి లోకల్ షాపింగ్ అయితే చాలా అంటే చాలా కనిపించడం అయితే జరుగుతుందండి. సో కింద అయితే చూసుకున్నట్లయితే మనకి లోకల్ షాపింగ్ గురించి షర్ట్స్, టీ షర్ట్స్ ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన అయితే స్కై వ్యూ రెస్టారెంట్స్ అని చెప్పేసి డిఫరెంట్ రెస్టారెంట్స్, కేఫ్స్ ఇలా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది ఈజీ యాక్సెసిబుల్ లొకేషన్ అండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ కూడా క్రేజీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఈవినింగ్ టైం అయితే ఇక్కడికి రావడానికి అయితే ప్రయత్నిస్తారు. సో ప్రెసెంట్ 5 PM అయితే అయింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నారు రూమ్స్ నుంచి అందరూ. ఒక 1 hour తర్వాత అయితే చూపించడానికి అయితే బీచ్ దగ్గర వ్యూ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. క్లిఫ్ లో కూడా సౌత్ క్లిఫ్, నార్త్ క్లిఫ్ అని 2 cliffs అయితే ఉంటాయండి. సౌత్ క్లిఫ్ లో ఏంటంటే మనకి తెలుగు వాళ్ళు అండ్ ఇక్కడ దగ్గర లోకల్స్ అందరూ తెలిసిన వాళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నార్త్ క్లిఫ్ లో అయితే ఎక్కువ శాతం ఫారినర్స్ అండ్ స్పాస్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఒకసారి అటు సైడ్ కూడా మనం అయితే నడిచి వెళ్ళడానికి అయితే ప్రయత్నించి మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ క్లిఫ్ ఎడ్జ్ లో అయితే అస్సలు ఉండొద్దు. సో ఎక్కడికక్కడ సెక్యూర్ గా వీళ్ళైతే చేయడం జరిగింది. బట్ స్టిల్ ఎందుకంటే ఇవన్నీ వర్షం పడ్డప్పుడు ఏంటంటే చాలా వెట్ గా అయితే అవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి జారిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి దిగడానికి అయితే మనకి చిన్న పాత్ అయితే ఉండడం జరుగుతుంది కిందకి, అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఒకసారి. సో మనమైతే ఆల్మోస్ట్ సౌత్ క్లిఫ్ ఎడ్జ్ గా అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బీచ్ వ్యూ అనేది. సో చాలా అంటే చాలా నీట్ గా ఉందండి బీచ్ అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఆయుర్వేదిక్ స్పా సెంటర్ అండ్ హెర్బల్ బ్యూటీ ఇలా చాలా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ స్పెషలిస్టులు అండి, సో దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళే మనకైతే స్పా అయితే చేయడం జరుగుతుంది. సో మేల్ టు మేల్ చేయించుకోవచ్చు, మేల్ టు ఫిమేల్ ఇలా మన ఇష్టం అండి. సో డిపెండ్ ఆన్ ది ప్రైస్ అండ్ మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే చేయించుకోవచ్చు. సో అదంతా మన పర్సనల్ అనమాట, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ మంది ఫారినర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో మనమైతే నార్త్ క్లిఫ్ కి దగ్గర వరకు అయితే వచ్చేసాం అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ అందాలన్నీ చూడాలంటే మరి మనం ఇలాంటి లొకేషన్స్ కి కన్ఫామ్ గా రావాల్సి ఉంది అనమాట. వర్క్లలో మోస్ట్ ఫేమస్ వాటర్ స్పోర్ట్స్ ఏంటంటే వాటర్ సర్ఫింగ్ అండి. సో ఈ వాటర్ సర్ఫింగ్ కోసం ఏంటంటే మనకి ప్యాడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ప్యాడ్స్ అనేది మనకి సర్ఫింగ్ బోర్డ్ అంటాం దాన్ని. ఆ సర్ఫింగ్ బోర్డ్ అనేది హాస్టల్స్ లో మీరుండే హాస్టల్స్ లో అడిగినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే బైక్ రెంటల్స్ కూడా ఈజీ అండి, అవైలబుల్ గా అయితే ఉండడం జరుగుతుంది. మీ హాస్టల్ వాళ్ళని అడిగినట్లయితే పర్ డేకి 400 to 500 రూపీస్ అయితే స్కూటీకి ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళే మీకు లైసెన్స్ ఇచ్చినట్లయితే మీకు బైక్ అనేది తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. కోవలంలో చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ పోలీసులు కూడా అయితే కనిపించడం జరిగిందండి ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అలాంటి పోలీస్ సెక్యూరిటీస్ ఏమీ లేవండి. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అనమాట. సో మనకి నచ్చినట్టు ఒక 2 days అయితే మనం బతికేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఒకసారి కిందకి వెళ్ళి చూపిస్తాను ఫారినర్స్ అనే వాళ్ళు ఎంత రిచ్ గా వాళ్ళకి నచ్చినట్లు బతుకుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ హెర్బల్ స్పా అని, ఆయుర్వేదిక్ స్పా అని డిఫరెంట్ స్పాస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ వాటి ప్రైస్ కూడా అయితే ముందే తెలుసుకొని మీరు మీకు నచ్చిన రిక్వైర్మెంట్ బట్టి చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ ఇంకా ఇది క్లిఫ్ ఎడ్జ్ అండి, ఇంకెక్కడ నుంచి ముందుకైతే లేదనమాట. సో ఇక్కడ స్విమ్ చేయడానికి కూడా ఉండదు. ఈ ఎడ్జ్ కి ముందుకెళ్ళినట్లయితే మనం స్విమ్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఒకసారి అక్కడికైతే వెళ్ళేసి కిందకి దిగడానికి అయితే ప్రయత్నిద్దాము. కిందకి దిగేసి బీచ్ వ్యూ కూడా చూపిస్తూ ఒకేసారి వాటర్ స్పోర్ట్స్ కూడా జరుగుతున్నవి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక్కడ నుంచి అయితే వీడియో ఇంకా చాలా అంటే చాలా బాగుండబోతుందండి, అస్సలు అయితే స్కిప్ చేయొద్దు. సో చూస్తున్నారు కదండి ఇలా డేంజర్ గాడ్స్ అయితే ఉంటాయి అనమాట కిందకి దిగడానికి. సో మనం కొంచెం ఎర్లీగా రావడం అయితే బెటర్ అనమాట. నైట్ టైం ఏంటంటే ఇక్కడ లైటింగ్ అలా ఏమీ ఉండదు,
కొంచెం ఎర్లీగా వచ్చినట్లయితే మనం దిగేయచ్చు, ఎక్కడం అనేది కొంచెం ఈజీగానే ఎక్కేయచ్చు అనమాట. సో ఇక్కడికి మీ దగ్గర ఇన్ కేసు బ్లూటూత్ అలాంటి సౌండ్ బార్స్ ఏమన్నా ఉన్నట్లయితే, ఇన్ కేస్ గ్రూప్గా వచ్చినా పర్లేదు, ఇండివిజువల్గా వచ్చినా పర్లేదు, అలాంటి సౌండ్ బార్స్ అయితే తెచ్చుకోండి. సో ఈ బీచ్ వ్యూ దగ్గర కూర్చొని సాంగ్స్ వింటుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అనమాట. చెప్తున్నాను కదా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయరు అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది. సో అంత బాగుంటుంది. మనమే కాదు, ఎంతో మంది, చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట నైట్ టైం. ఇక్కడ లైటింగ్ ఏమి ఉండదు. అండ్ లవర్స్కి అయితే చెప్పేది కాదు, ఒక బెస్ట్ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇలాంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ చేయడం వల్ల ఏంటంటే మనం లైఫ్లో ఇంకా చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అవుతాం అనమాట. ఇంకా లవర్స్కి కావాల్సిందే ఫ్రీడమ్. సో అది ఇక్కడ కావాల్సినంత అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ అంతేకాదండి, ఇంకా ఈ గ్రీనరీ గురించి చూసుకున్నట్లయితే, కేరళ అంటే నేను రాకముందు అనుకున్నది ఏంటంటే, మన సైడ్ గ్రీనరీ అంటే కోనసీమ అలా ఉంటుంది కదా లొకేషన్స్, ఓన్లీ స్పెసిఫిక్ లొకేషన్స్లోనే మనం కంప్లీట్ గ్రీనరీ అయితే చూడగలం అనమాట. సో అలాగే ఉంటుందని చెప్పేసి నేను వచ్చాను అనమాట. బట్ ఇక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా గ్రీనరీనే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బీచ్లో కింద పడుకొని సో వాళ్ళైతే వాళ్ళ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు వెకేషన్కి అయితే వస్తారనమాట. సో అలా వెకేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆ 30 days కానీ 40 days కానీ వాళ్ళకి ఎంత టైం ఉంటే అంత టైంని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క పీస్ కోసం అయితే యూజ్ చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా అబ్బాయిలు, ఇళ్లలో కూర్చుంటే ఇలాంటి అందాలు అయితే చూడలేమన్నమాట. బయటికి రండి, డబ్బులు లేవు అని అయితే అనుకోవద్దు. మనం 10,000 సేవ్ చేస్తే దాంట్లో ట్రావెలింగ్ కోసం 5,000 ఖర్చు పెట్టినా పర్లేదు. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మీకు జీవితాన్ని నేర్పించిద్ది అనమాట. సో ఫస్ట్ నేను కూడా భయపడతానే స్టార్ట్ చేశాను. సోలో ట్రావెలింగ్ ఎలా వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి ఏమీ తెలిసేది కాదు. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయడం తిరుపతి స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి 3 days తిరుపతిలో ఉన్నాను అనమాట. సో 3 days ప్లాన్ చేసుకొని ఇలా మనం ఫస్ట్ అయితే చెన్నైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి చెన్నై వచ్చాను. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇంకా తిరిగి చూసుకుంది లేదనమాట. ప్రతి ఒక్క లొకేషన్ తెలుసు నాకు. తమిళనాడు అండ్ కేరళ స్టేట్స్లో లోకల్ పీపుల్స్ తిరిగిన దానికంటే నేను ఎక్కువ తిరిగి ఉంటాను. ఈచ్ స్టేట్కి వచ్చేసి more than 50 places అయితే ఎక్స్ప్లోర్ చేశాను నేను. సో ఎంత చీప్లో వెళ్ళాలి, ఎంత కాస్ట్లీగా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను అనమాట. సో విత్ ఇన్ 2 monthsలోనే చాలా వరకు ఈ ట్రావెలింగ్ జర్నీలో పికప్ అయితే అయ్యాను. అండ్ నాకు ఈ ట్రావెలింగ్ వల్ల చాలా అంటే చాలా బిజినెస్ ఐడియాస్ కానీ ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే నేర్చుకున్నాను అనమాట. సో కొన్ని బిజినెస్ ఐడియాస్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయన్నమాట. అది ట్రావెలింగ్ వల్లే నాకు నేర్చుకోగలిగాను. సో ఎప్పుడు ఆ వర్క్ చేసుకుంటూ ఉండడమే కాదు, అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంబ్రెల్లాస్ పెట్టేసి చిన్న చిన్న సీట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ సీట్కి పర్ అవర్కి 50 rupees 60 rupees అలా అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మనం కూడా తీసుకొని బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కువ ఫారినర్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే వచ్చేసి ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తాము. బట్ ఫారినర్స్ ఏంటంటే సింగిల్గా వస్తారు. అండ్ గ్రూప్గా వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇలాంటి అందాలన్నీ చూడాలంటే డెఫినెట్గా మనం బయటకు అయితే రావాల్సిందో. సో చూస్తున్నారు కదా, బీచ్ వాక్ అనేది మనకి లైఫ్లో చాలా అంటే చాలా నేర్పించిద్దండి. ఎందుకోసం అంటే మనం లోన్లీగా ఉండడానికి అలోన్గా ఉండడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి కింద నుంచి క్లిఫ్ వ్యూ మొత్తం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో లొకేషన్ చూడండి, ఈ క్లిఫ్ వ్యూ అండ్ బీచ్ వాక్ అనేది మొత్తం ఒక 4 to 5 kilometers అయితే ఉంటుందండి. సో ఆ లాస్ట్కి వెళ్ళినట్లయితే మనకి వాటర్ స్పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడ వరకు నేను వెళ్ళేసి ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అలా చూస్తున్నారు కదా, ఇలా మన సైడ్ కొనుక్కుంటే ఏంటంటే మనం బాగలేక పడుకున్నారు అలాంటి ఫీల్ అయితే ఇస్తాము. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రశాంతత కోసం అయితే ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో మనం ఏ లొకేషన్కి అయితే వెళ్తామో అలా మనం చేంజ్ అవ్వాలండి. లేదు నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తానంటే సో దానివల్ల ఏంటంటే మనం ఎంజాయ్ చేయలేము లైఫ్ని. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 2 kilometers వాక్ అయితే ఫినిష్ చేశానండి. సో ఇంకొంచెం మనం దూరం వెళ్ళినట్లయితే సో మనం వాటర్ స్పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే చాలా మంది వస్తున్నారనమాట. సో ఇన్ కేసు రిటర్న్లో ఇటే వచ్చేసినట్లయితే
వచ్చినట్లయితే మనం మళ్ళీ చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. నేను ఇప్పటి వరకు చూసిన బీచెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అండి స్విమ్మింగ్ చేయడానికి. ఎందుకంటే మనకి ఎలాంటి రిస్క్ అయితే లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ 20 మీటర్స్ వరకు మనకి ఏంటంటే సర్ఫేస్ అనేది స్ట్రైట్ గా ఉండడం జరుగుతుంది. సో మనం అంత లోపలికి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి రిస్క్ అయితే లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రంట్ లో. సో ఇక్కడే నేను హాస్టల్లో ఒక 3 మెంబర్స్ అయితే వచ్చారనమాట నా రూమ్ లో గర్ల్స్ అయితే ఉన్నారనమాట 3 మెంబర్స్. వాళ్ళు ముగ్గురు నాసిక్ నుంచి వచ్చారండి. సో వాళ్ళైతే ఒక 15 డేస్ సౌత్ ఇండియా ట్రిప్ కోసం అయితే వచ్చారు. సో వాళ్ళతో అయితే నేను స్విమ్మింగ్కి వచ్చాను. ప్రెసెంట్ అయితే నేను నార్మల్ డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా. సో నేను వెళ్ళేసి డ్రై ఫిట్ అయితే వేసుకొని రావడం జరిగింది. బట్ కెమెరాస్ అయితే తీసుకొని రాలేదనమాట. ఎందుకంటే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో అలాంటివన్నీ చూపించాలంటే కొంచెం ధైర్యం కావాలి. సో మన అప్కమింగ్ వీడియోస్లో మాత్రం ప్రతి ఒక్కటి రా అండ్ రియలిస్టిక్గా అయితే చూపించడానికి అయితే డెఫినెట్గా ప్రయత్నిస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మనం మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకే ట్రై చేస్తున్నాను అనమాట. బట్ కొంచెం షై ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ చూపించాలి అంటే. నాకు టెంపుల్స్ ఇలాంటివి చూపించాలంటే అలాంటి ప్రాబ్లం లేదండి. ఎవరేమనుకుంటారా వీడియో మేకింగ్ చేస్తున్నాడు ఏమనుకుంటారని ఏది ఉండదు. బట్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎవరైనా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారని చెప్పేసి మైండ్లో ఒకటి ఉంటుంది అనమాట. బట్ చిన్నగా అది కూడా పోగొట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. సో చూస్తున్నారు కదా అలలు అనేవి మనకు వచ్చి టచ్ అవుతున్నాయి. సో అక్కడ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ వాళ్ళు హాయ్ అయితే చెప్తున్నారనమాట. బట్ మనం ఏంటంటే కొంచెం న్యూగా ఉందన్నమాట నాకు ఈ ప్లేస్ అనేది. సో ఇలాంటివి మనం వెళ్ళే కొద్ది ఏంటంటే మనం కొంచెం నేర్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫారినర్స్ అనే కదండి, చాలా మంది ఇండియన్స్ కూడా వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అదే రూమ్ లో కూర్చొని అదే వర్క్ చేసుకుంటా స్ట్రెస్ పెంచుకొని మీలో మీరు స్ట్రెస్ ఫీల్ అయిపోయి బాగా సంపాదించుకొని ఎప్పుడో ఏదో చేద్దాం అనుకుంటే అది అస్సలు వర్కౌట్ అవ్వదండి లైఫ్ లో. సో ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. 40 yearsకి వచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చి షర్ట్ ఇప్పేసి నేను ఇది చేయాలి అనుకుంటే అది కష్టం. సో నువ్వు 25 yearsలో చేయాల్సింది 25 years లోనే చేయాలి, 40 years లో చేయాల్సింది 40 years లోనే చేయాలి. ఒక్కడు రమ్మనే చెప్పట్లేదు. ఇన్ కేస్ నీకు ఫ్రీడమ్ ఉండి దమ్ముంటే ఒక్కడు వచ్చేయి, బ్యాగ్ సర్దుకో, వెళ్ళిపో, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపో, ఎక్స్ప్లోర్ చేయి, నేర్చుకో, డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకో, డిఫరెంట్ పర్సన్స్ని మీట్ అవ్వు, డిఫరెంట్ థింగ్స్ నేర్చుకో. ఇన్ కేస్ నా వల్ల అది కాదు అనుకుంటే నీతో వచ్చే ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే వాడిని తీసుకొని వచ్చే. సో ఎక్స్పెన్సెస్ అనేవి పెద్ద ఏం కాదండి. మనం నిజంగా ట్రావెల్ కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా నేర్చుకుంటే అసలు ఎక్స్పెన్సెస్ అనేది మ్యాటరే కాదనమాట. సో ఈ 2 స్టేట్లు నేను జస్ట్ లెస్ దాన్ 20,000లోనే 2 స్టేట్లు మోర్ దెన్ 100 ప్లేసెస్ అండ్ మోర్ దాన్ 200+ లొకేషన్స్ అయితే చూశాను 2 స్టేట్లో. సో వీటి మొత్తానికి నేను జస్ట్ 20,000 రూపీస్లోనే నేనైతే ఫినిష్ చేయడం అయితే జరిగింది. సో మనమైతే వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బనారా రైడ్ అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా పెంటాగాన్ రైడ్ అయితే ఉంది. సో ఇదైతే 5 members కూర్చోవచ్చు అండ్ 2 members ఉంది, 6 members ఉంది, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కిడ్స్తో వచ్చినట్లయితే ఇలాంటి ప్లేస్కి చాలా మంది ఫ్యామిలీస్ అనేది తక్కువ వస్తారు, దట్టు కిడ్స్ని తీసుకొని ఇంకా తక్కువగా వస్తారు. బట్ కిడ్స్ కోసం కూడా రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డెఫినెట్గా రాండి పాసిబిలిటీ ఉన్నప్పుడు. సో ఈ లొకేషన్ చూడాలి అనుకుంటే మనకైతే బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి బిఫోర్ మార్చ్ వరకు అండి. ఇన్ కేస్ మీరు జాన్ అలా వచ్చినట్లయితే లొకేషన్ అనేది పిచ్చగా ఉంటుంది, పీక్స్ అసలు. సో జనవరిలో రావడానికి అయితే ప్రయత్నించండి. సెప్టెంబర్ నుంచి ఏదో ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకోండి, ట్రిప్స్కి వెళ్ళండి, మంచిగా కొత్త పీపుల్ని మీట్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఈ హాస్టల్లో ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో. అండ్ నేనుంది జస్ట్ 4 days అండి. హాస్టల్ వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, హాస్టల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ప్రతి ఒక్కటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. సో ఇలా స్పీడ్ బోటింగ్ చేయండి, మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, థ్రిల్ చేయండి, ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది ఇలాంటిది. సో ఈ 200-300 అనేవి మనకి జస్ట్ ఒక బిర్యానీ తింటే అయిపోతుంది. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే అది మనకి ఒక మెమొరీలా గుర్తుంటుంది అనమాట. లేనిపోయిన లోన్లు తీసుకొని ఎవరికో లగ్జరీగా కనిపించాలని చెప్పేసి మిమ్మల్ని మీరైతే రిస్క్లో అయితే పెట్టుకోవద్దు. దానివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి అనమాట. దానివల్ల మీరు సంపాదించేది మీ మెడికల్ బిల్స్కి కూడా అయితే రాదనమాట. సో ఇప్పటి నుంచే ప్రతి ఒక్కటి మనం నేర్చుకోగలగాలి, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడ్డది. సో ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనం మన బాడీని, బ్రెయిన్ని సపోర్ట్గా ఒకేసారి పనిచేసేలా అయితే మనం చేయొచ్చు అనమాట. ఎందుకోసం అంటే మన సోల్ అనేది బాడీ అండ్ బ్రెయిన్ ఒకేసారి వర్క్ అయితేనే అది అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నీ బాడీకి ట్రిప్ కావాలా, నీ బాడీకి రెస్ట్ కావాలా, నీ బాడీ ఏం చేయాలనుకుంటుంది, సో ఇలా ప్రతి ఒక్కటి నీ మైండ్ నుంచి సెన్సార్ అనేది పంపిస్తూ ఉండాలి. సో అక్కడ చూస్తున్నారు కదా పారాసైలింగ్. సో ఇలాంటివన్నీ మనం గోవాలో చూసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా క్రౌడ్ అనేది వాటర్ స్పోర్ట్స్ తక్కువ వస్తున్నారు కాబట్టి వాటర్ లెవెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది.
క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. సో ఎలాంటి కలుషితం లేకుండా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లొకేషన్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనం కోకోనట్ లాంటిది అనమాట. సో ఈ షెల్ అనేది చాలా అంటే చాలా హార్డ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి డైరెక్ట్గా టచ్ అయితే చేయకండి, బట్ ఒకసారి చూసేసి టచ్ అయితే చేయండి ఇన్ కేస్ ఆడుకోవాలి అనుకున్నట్లయితే. సో చూస్తున్నారు కదా, చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడ నుంచి బీచ్ వాక్ అయితే వెళ్తూ ఉంటారనమాట. సో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ అండి, ప్రతి ఒక్క మూమెంట్ అనేది మీకు లైఫ్లో చాలా అంటే చాలా నేర్పిస్తుంది అనమాట. సో ఇలాంటి మూమెంట్స్ అనేవి అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనమైతే ఇక్కడికి రాగానే చాలామంది ఫారినర్స్ అయితే ఉన్నారనమాట. సో చాలా గ్రూప్స్గా అయితే వచ్చున్నారు. సో నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఉందన్నమాట చూపించడానికి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటాను, బట్ నాకేంటంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది చూపించడానికి. అందుకే ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే మనం కూడా ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. చూస్తున్నారు కదా, ఇలాంటి అందాలన్నీ మనం ఇంట్లో కూర్చొని వీడియోలో చూస్తే ఏమి రాదండి, బయటికి రావాలి. సో మనల్ని మనం ఏంటంటే వే ఆఫ్ కంట్రోల్ అనేది పెరిగిపోయింది. సో ఒకవేళ నువ్వు బయటకు వచ్చావు, ఒక లొకేషన్ చూద్దామని వర్షం పడింది, అలాంటప్పుడు ఏంటంటే నీకు వే ఆఫ్ పేషెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ వర్షం వల్ల నువ్వు కొంచెం సేపు వెయిట్ చేస్తావు. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏంటంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చావు కాబట్టి నీకు ఎలాంటి టెన్షన్స్ లేనప్పుడు ఏంటంటే నీకు పేషెన్స్ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యింది. దీనివల్ల లైఫ్లో చాలా అంటే చాలా అచీవ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లిఫ్ మీద మొత్తం వచ్చేసి మనకి కొబ్బరి చెట్లు అయితే ఉండడం జరుగుతుంది. వాటి షెల్స్ అయితే మనకి కిందకి రావడం జరుగుతుందండి. మనం యూజ్ చేసుకోవడం తెలియాలి కానీ ప్రతి ఒక్కటి యూస్ఫుల్ థింగే అండి. ఈ కొబ్బరి షెల్నే తీసుకుందాము. సో ఇది మనకి ఎక్కువగా తెలియకపోవచ్చు, బట్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే వే ఆఫ్ థాట్ లో మనం చూడగలగాలన్నమాట. సో చూస్తున్నారు కదా, గ్రూప్ ఆఫ్ ఫారినర్స్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. కలిసి వచ్చారా లేదా అనేది సెకండరీ థింగ్ అండి, బట్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. సో ఆ వే ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళు చూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది వచ్చారనమాట. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. రేపు ఎవరైనా అడిగితే ఎవరో స్టోరీ మనం చెప్పడం కాదు, మన స్టోరీ మనం ప్రౌడ్గా చెప్పుకోగలగాలి. సో అలాంటి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫుట్ అండి. ఈ లొకేషన్లో ఎవరూ నడవలేదనమాట. సో అంత లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చేసాను మీకు చూపించడం కోసం. మనం ఆల్మోస్ట్ ఇంకా వాటర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో అది కూడా ఒకసారి చూసేసి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. యూజువల్గా అయితే ఇది బైక్ పైన మనం క్లిఫ్ పై నుంచి డైరెక్ట్ వాటర్ స్పోర్ట్స్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు, బట్ మనం ఏంటంటే ఈ బీచ్ వాక్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయానండి. ఈ టోటల్ డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్స్ అయితే 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అయితే 5 కిలోమీటర్స్, ఎంత ఉన్నా సరే మనం వాక్ చేసుకుంటా ఆ వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి అండ్ పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. అంతేకాకుండా ఈ క్లిఫ్ వ్యూ చూస్తుంటే మనం ఎంత దూరం నడిచామనేది అస్సలు గుర్తుండట్లేదండి. సో అంత బాగుంది న్యాచురల్ గా ఇది. సో అందుకోసమే రావడం అయితే జరిగిందనమాట. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. సో ఒకసారి క్లిఫ్ వ్యూ మొత్తం అయితే చూసుకోండి. దెన్ మనమైతే సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే పారాగ్లైడింగ్ అనేది మనకి దగ్గరగా కనిపిస్తుంది కదా. ఈ లొకేషన్ లో ఎవరు ఒక్కళ్ళు కూడా లేరండి దరిదాపుల్లో. సో నేను ఒక్కడిని నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. సో మన కెమెరా ఉంది, మీరున్నారు, మనం మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట ఎన్ని విషయాలైనా. ఇలాంటివి చూసినప్పుడు ఈ అని అరవకుండా కొంచెం మెచ్యూర్డ్గా అయితే బిహేవ్ చేయండి. సో వాళ్ళ ప్రైవసీ అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా మనం కూడా. ఈ సముద్రం అనేది మనకి చాలా అంటే చాలా నేర్పిస్తుందండి. ఈ సముద్ర పళ్ళు అనేవి దేనికి యూజ్ అవ్వవు, బట్ అవే ఎగిరెగిరి పడుతుంటే మనిషికి ఎన్నో ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. సో దాంట్లో ఒక్క థాట్ ని మనం ముందుకు తీసుకెళ్ళినా సరే మన లైఫ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో థింక్ వైజ్లీ అని చెప్పేసి పెద్దలు ఊరికనే అనలేదనమాట. ఏదైతే మనం థింక్ చేస్తామో దాన్ని పేపర్ మీద పెట్టడానికి అయితే మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించింది ఎప్పటికైనా సరే సక్సెస్ అయితే అవుతుంది, మనం పదే దాని గురించి థింక్ చేస్తూ ఉన్నట్లయితే. సో మనం అయితే ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే క్రియేట్ చేసుకోవాలి, ఒక పాజిటివ్ ఇమాజినేషన్ అయితే మనం క్రియేట్ చేసుకోగలగాలి. అలాంటప్పుడే పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి అండ్ మనం అనుకున్నది అయితే రియాలిటీలో కూడా జరగడానికి అయితే స్కోప్ ఉంటుంది. వావ్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒకటైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఇక్కడ ఏంటంటే క్లాసికల్ డాన్స్ యొక్క షూట్ అయితే జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటి వెదర్లో అలాంటి పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో మనమైతే ఒకసారి చూడడానికి కూడా ప్రయత్నిద్దాము. సో మనమైతే ఆల్మోస్ట్ పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇదైతే మళ్ళీ 6:30 అలా క్లోజ్ అయిపోయింది. సో ఇన్ కేస్ పాసిబిలిటీ ఉన్నట్లయితే మనం చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఒకసారి క్లాసికల్ డాన్స్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి. సో గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ అయితే ఎక్కడి నుంచో వచ్చేసి ఇలాంటి సన్సెట్ టైంలో చాలా బాగా అనిపించిందండి నాకైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎన్నో అందాలండి. ఆ అందాలని కెమెరాలో బంధించడమే నా పని అనమాట, అది మీకు చూపించడమే. యాక్చువల్ గా అయితే ఈ రైడ్ చేద్దామని వచ్చానండి, బట్ ఇదైతే కొంచెం దూరం రాగానే ఆగిపోవడం అయితే జరిగింది. సో ఒకసారిగా నాకైతే
అనుకున్న ప్లాన్స్ అన్ని డ్రాప్ అయితే చేశాను. సో మళ్ళీ అయితే స్టార్ట్ అయిందండి. సో ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర అన్ని కెమెరాస్ ఉన్నట్లయితే ఇంకా మంచిగా విజువల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. Insta360 ఇలా. నెక్స్ట్ ట్రై స్టార్ట్ అయ్యేలోపు మనం ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, నేనైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాను అనమాట. నెక్స్ట్ రౌండ్ కూడా చూసుకున్నట్లయితే ఈ మిషన్కి అయితే స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, అతను ఎన్నిసార్లు కష్టపడి ట్రై చేస్తున్నాడు. సో అందుకోసమే నేనైతే ఇది ఇక్కడ చేయట్లేదండి. సో నెక్స్ట్ ఎక్కడైనా సరే మంచి లొకేషన్లో అయితే చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ రైడ్ అయితే బేసిక్ ఫేర్ అనేది అరౌండ్ 2500 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. డిపెండ్స్ ఆన్ ద టైమింగ్స్ అనమాట. సో మనం 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇన్ కేసు ఎక్కువ టైం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ సన్సెట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లొకేషన్లో. చాలా అంటే చాలా బాగుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.